హాయ్ గాయ్స్, వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. అలాగే వీడియో కింద దాని పక్కన అయితే మనకి బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. సో మన ఛానల్లో అయితే అమెజాన్కి సంబంధించి మంచి మంచి జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. అండ్ అమెజాన్ రిలేటెడ్ కంటెంట్ కూడా, అంటే ఎగ్జామ్స్ ఎలా క్లియర్ చేయాలి అండ్ ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలి అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ, నెక్స్ట్ ఎవరైతే జాబ్ వస్తున్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కానీ మన ఛానల్లో అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంటర్వ్యూ ఇవ్వాలని ఉంటే కూడా మన ఛానల్, అంటే నాకైతే కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టాగ్రామ్ త్రూ. సో మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, కెరియర్ బై విక్రమ్ అని. సో అక్కడ కూడా ఫాలో అవ్వండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను అక్కడ కూడా అంటే సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనైతే నాకు కంపల్సరీ మెసేజ్ చేయండి, ఇంటర్వ్యూ తీసుకుంటాను నేను. సో దానివల్ల కొంతమందికి ఎవరైతే మళ్ళీ మన అమెజాన్కి సంబంధించి జాబ్స్కి ట్రై చేస్తూ ఉంటారో సో వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుందని నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఏంటంటే నాకు అమెజాన్లో జాబ్ ఎలా వచ్చింది అండ్ నేను ఎలా అప్లై చేశాను, నా ఇంటర్వ్యూ ఎలా జరిగింది అండ్ టిల్ ఆన్బోర్డింగ్ అయ్యి ఇప్పటికి నేను చేయబట్టి నియర్లీ 1 ఇయర్, అంటే 1.5 ఇయర్స్ అయితే అయిపోయింది. సో నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ మంచి జాబ్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరైతే మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఎవరైతే సేమ్ రోల్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఎంతో కొంచెం ఇన్పుట్ అయితే దొరుకుతుంది ఈ వీడియో నుంచి. సో మెయిన్గా చెప్పాలంటే నేను బీటెక్ 23 పాస్డ్ అవుట్ తర్వాత నా కాలేజ్ ప్లేస్మెంట్లో ఫ్లిప్కార్ట్లో జాయిన్ అయినా. ఫ్లిప్కార్ట్లో జాయిన్ అయ్యి ఒక 5 మంత్స్ అట్లా చేసిన. అప్పుడు కొంచెం అక్కడ వేరే లొకేషన్ అండ్ హెల్త్ ఇష్యూస్ వల్ల అక్కడ ఫుడ్ అలాంటివి అవన్నీ పడక సపరేట్గా జాబ్ బంద్ చేసి ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చిన తర్వాత నేను అక్టోబర్ 10th రిజైన్ చేసిన అన్నట్టు. అక్టోబర్ 10th రిజైన్ చేసిన తర్వాత అక్టోబర్ 23లో అమెజాన్లో జాయిన్ అయినా. అంటే జస్ట్ ఒక 13 డేస్ ఏమో ఉంది అంతే. ఈ గ్యాప్లోనే మనకైతే మళ్ళీ అమెజాన్ రావడం జరిగింది. కానీ నేను ఎగ్జామ్స్ అయితే అక్కడ ఫ్లిప్కార్ట్లో జాబ్ చేస్తుండగా డైలీ 1 2 3 అట్లా, అంటే రోజు ఒకటి, డే బై డే ఒకటి అట్లా అమెజాన్కి ప్రతి రోల్కి, అది ఏ రోల్ అన్నా కానీ నాన్ ఐటీ, అంటే నాకు ఐడియా లేదు అంత సాఫ్ట్వేర్ సైడ్, నాన్ ఐటీ సంబంధించి ప్రతిదీ అప్లై చేసుకుంటూ వెళ్ళేవాడిని. సో డైలీ ఒకటైతే రాసుకుంటూ ఉంటాను. సో దాని మీన్స్ ఒకవేళ రిగ్రెట్ వచ్చిందా, సో ఈరోజు ఏం మిస్టేక్ జరిగింది, సో దాన్ని నెక్స్ట్ ఎగ్జామ్లో అప్లికేషన్ చేసుకుని, అంటే అప్లై చేస్తాను ఇక్కడ జరిగిన ప్రాబ్లమ్ని నెక్స్ట్ రాయకుండా. సో అట్లా ఒక్కొక్క ఎగ్జామ్ అనలైజ్ చేసుకుంటూ రాస్తాను. సో నాకు దీనికన్నా ముందు ఎల్ఎంఈక్యూ అండ్ ఇంకొకటి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ కాదు, ట్రాన్సాక్షన్ ఇన్వెస్టిగేటర్ అనుకుంటా. సో ఇవి రెండింటికి సో ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ అయినా. బట్ ఒకటేమో ఇంటర్వ్యూ బెంగళూరులో ఉండే, ఇంకోటి హైదరాబాద్లో ఉండే. సో ఫస్ట్ రోల్ అప్పుడు నాకు అంటే లీవ్ దొరకలేదు ఫ్లిప్కార్ట్లో, సో అప్పుడు వెళ్ళలేదు. బట్ బెంగళూరులో ఇంటర్వ్యూకి ఎల్ఎంఈక్యూ రోల్కి అయితే వెళ్ళిన. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే వాళ్ళు అక్కడ కొన్ని యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అడిగారు. ఒక 10 కాదా 8 ఏమో అడిగినట్టున్నారు. బట్ నేను అందులో కొన్ని మాత్రమే కరెక్ట్ చేసిన. నేను ఫస్ట్ టైం ఒక పెద్ద ఎంఎన్సీకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వడం. సో అప్పుడు నాకు అంత భయమైంది ఘోరంగా అయిపోయిన తర్వాత. సో మ్యాక్సిమం ట్రై చేసిన. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే సో నేనైతే ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయినప్పుడు సో మస్తు బాగా అనిపించింది. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళి బెంగళూరు దాకా పోయి తర్వాత ఇంటర్వ్యూ రిజెక్ట్ అవ్వడం అనేది సో అదొక ఏమంటారు లెసన్ లాగా అనిపించింది. సో దాని తర్వాత మళ్ళీ అమెజాన్కి అప్పుడు, అంటే అది కూడా అప్పుడే రాసిన అనుకుంటా, డే బై డే రాసిన. బట్ మనకి ఏంటంటే ఇది ఒక డిసడ్వాంటేజ్, ఏ రోల్కి మనం ఎగ్జామ్ రాస్తున్నామో తెలియదు. అంటే అప్లికేషన్ చేసిన తర్వాత ఎగ్జామ్ లింక్ వస్తుంది కదా, దానిలో రోల్ నేమ్ అయితే మెన్షన్ చేసి ఉంటుంది. సో రాసుకుంటూ వెళ్ళిపోవడమే, ఏ రోల్ అనేది చూడకుండా. సో అది వచ్చింది. తర్వాత అమెజాన్, ఇక నేను ఫ్లిప్కార్ట్ రిజైన్ చేసిన తర్వాత దానికన్నా ముందు నాకు ఇంకోటి ఊబర్లో వచ్చింది. ఊబర్లో జాయిన్ అయినా. అంటే ఈ 10-15 డేస్ గ్యాప్లోనే నేను ఫ్లిప్కార్ట్ రిజైన్ చేయకముందే నాకు ఊబర్లో జాబ్ వచ్చింది. సో అప్పుడు ఆపరేషన్ స్పెషలిస్ట్ ఏదో ఉండే. సో ఎందుకైనా బెటర్, ఎందుకు ఒక వితౌట్ జాబ్ ఉండడం, ఆపర్చునిటీ మిస్ చేసుకోవడం అని ఊబర్లో జాయిన్ అయినా. సో ఊబర్లో జాయిన్ అయ్యి ఇంటికి వచ్చిన. సో అప్పటికి వర్క్ స్టార్ట్ అయింది. సో ఒక 1 వీక్ చేసిన ఊబర్లో. చేసిన తర్వాత అది ఎందుకో మొత్తం మస్తు ప్రెషర్ అనిపించింది. మొత్తం సివిల్కి సంబంధించింది ఉండే, రోడ్స్ మ్యాపింగ్ రిలేటెడ్ రోల్ ఇది. సో కొంచెం బాగా ప్రెషర్ అనిపించిన తర్వాత అది కూడా రిజైన్ చేసిన. 1 వీక్ ఏమో, అంటే 1 వీక్ జస్ట్ అప్పుడు ఇంకా ఆన్బోర్డింగ్ కూడా ప్రాపర్గా అయిపోలే. ఆఫర్ లెటర్ వచ్చింది, 2 days ఇండక్షన్ ప్రోగ్రామ్ జరిగింది. దాని తర్వాత ట్రైనింగ్ కొంచెం స్టార్ట్ అయింది అంతే. తర్వాత అది రిజైన్ అంటే జస్ట్ నేను ఇంకా ఆన్బోర్డింగ్ కావాలి కాబట్టి, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నా వల్ల కాదని చెప్పేసి అయిపోయింది. బట్ ఏమైందంటే అదే రోజు సాయంత్రం నాకు అమెజాన్లో సెలెక్ట్ అయినట్టు మెయిల్ వచ్చింది. అంటే ఇది 10
ఒక ఇప్పుడు నేను 10కి ఇంటికొచ్చిన 15 ఒక అది రిజైన్ చేసిన 6, 7 డేస్‌కైతే నాకు సెలెక్ట్ అయినట్టు మెయిలొచ్చింది. బట్ అది నేను ఫ్లిప్‌కార్ట్ రిజైన్ చేసి ఇంటికొచ్చిన తర్వాత 2 డేస్‌కి నాకు అమెజాన్ నుంచెల్లయితే ఇంటర్వ్యూ మెయిలొచ్చింది. సో, మీరు గోవా అసోసియేట్‌కి ఎగ్జామ్ క్లియర్ చేసినారు. మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితుంది అని. సో, నేనప్పుడు సడెన్‌గా ఇగ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసిన. అంటే మనకంత మళ్ళీ ఇప్పుడు ఒక జాబ్ చేసిన తర్వాత ఫుల్ డేస్ గ్యాప్ వత్తది. ఏం ప్రిపేర్ అవ్వడం కూడా మర్చిపోయినాం. సో, సెల్ఫ్ ఇంట్రడక్షన్ గాని, మన బీటెక్ ప్రాజెక్ట్స్ అంటే నేనే టీమ్ లీడర్ ఉండే బీటెక్‌లో అంటే ప్రాజెక్ట్స్‌కి మా టీమ్‌కి. సో, అదంతా ఒకసారి బుక్స్ అనేది తీసి రివైజ్ చేసిన ప్రాజెక్ట్‌లు ఏముండే అండ్ అదంతా. నెక్స్ట్ యూట్యూబ్‌లో చాలా రిసోర్సెస్ కలెక్ట్ చేసిన. అంటే ఎలా అడుగుతారు క్వెషన్స్, దేని బేస్ మీద ఉంటది అదంతా అండ్ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అదంతా మొత్తం తెలుసుకున్నా. తర్వాత నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. సో, ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇప్పుడు మెయిన్ అన్నట్టు. సో, ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. ఇంటర్వ్యూలో వాళ్ళు ఏమడిగినారంటే ఫస్ట్ నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చిన. సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత హ్మ్, అయిపోయింది. నా కాలేజ్ డీటెయిల్స్ చెప్పిన, ఎడ్యుకేటెడ్ డీటెయిల్స్ చెప్పిన. నెక్స్ట్ బీటెక్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా చెప్పిన. చెప్పిన తర్వాత వాళ్ళు బీటెక్‌లో ప్రాజెక్ట్‌ని కొంచెం ఇన్ డెప్త్‌గా అడిగిండ్రు. సో, ప్రాజెక్ట్ దేని మీద చేసినారు మీరు అండ్ దానివల్ల ఏం అంటే యూజ్ ఏముంది అదంతా అడిగిండు. సో, ప్రాజెక్ట్ రిలేటెడ్ నేను కొంచెం ఇన్ డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. తర్వాత సో, నువ్వు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి? నువ్వు టీమ్ లీడర్ అని చెప్పినావు కదా! సో, ఒక టీమ్‌ని హ్యాండిల్ చేయడంలో నువ్వు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటిదని అడిగిండు. సో, నేను అక్కడ ఒక సిట్యుయేషన్ తీసుకొని వాళ్ళకి సిట్యుయేషన్ బేస్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. సో, ఇట్లా కొంతమంది సపోర్ట్ చేయకుండే అలా నేను హ్యాండిల్ చేసిన ప్రాజెక్ట్ లీడ్ చేయడంలో గానీ, ప్రెజెంటేషన్‌లో గానీ అదంతా ఎట్లా చేసినామని ఎక్స్‌ప్లెయిన్ చేసిన. సో, ఇదేంటిది మనకి ఈ ప్రాజెక్ట్ గురించి అయిపోయింది. నెక్స్ట్ నీకు జాబ్ డిస్క్రిప్షన్ అంటే తెలుసా? నీకు ఐడియా ఉందా? అని అడిగాను. సో, వచ్చింది నెక్స్ట్ గూగుల్‌లో రీసెర్చ్ చేసింది. అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. సో, గోవా అంటే ఇట్లా ఉంటుంది అని. చెప్పిన తర్వాత సో, ఓకే అన్నాడు. తర్వాత ఆహ్, ఇది ప్రీవియస్ జాబ్ నువ్వు చేసినా అంటున్నావు కదా! సో, అక్కడ నీకేం సిట్యుయేషన్స్ ఫేస్ చేసినావు అన్నాడు. సో, నేను ఫ్లిప్‌కార్ట్‌ది చేసినా అని చెప్పినా కదా! చెప్పినప్పుడు ఏమైందంటే ఇట్లా ఒక డెలివరీ బాయ్ ప్రోడక్ట్ నువ్వు అసైన్ చేసినావు తీసుకొని పోయిండు. సో, ఫుల్ వర్షం పడుతుంది. సో, కస్టమర్‌కి ఎట్లా డెలివరీ ఇస్తావు అని అడిగిండు. సో, అప్పుడు అంటే నేను చాలా రకాలుగా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. సో, దగ్గర వేరే డెలివరీ బాయ్ ఉంటే వాళ్ళకి అసైన్ చేస్తా, లేకపోతే కస్టమర్‌ని ఫోన్ చేసి వాళ్ళకి ఎక్స్‌పెక్టెడ్ అంటే కస్టమర్ ప్రామిస్ డేట్ లోపల మీకు డెలివరీ టైం లోపల జరుగుతుంది. సో, కొంచెం వెయిట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తా. సో, అలా చాలా రకాల ఎక్స్‌ప్లెయిన్ చేసినా వాళ్ళు నేను ఇది చేస్తా అంటే అలా ఒప్పుకోకపోతే ఎలా? ఇట్లా ఒప్పుకోకపోతే ఎలా? అని సో, వాళ్ళు ఇన్ డెప్త్‌గా మన మైండ్‌ని రీడ్ చేసినారన్నట్టు వాళ్ళు. సో, లాస్ట్‌కైతే ఏదో ఒక ఆన్సర్ ఇచ్చేసినా అక్కడ. సో, గుర్తులేదు ప్రాపర్‌గా ఇప్పుడు ఎట్లా ఇచ్చేసినా. సో, అలా ఇన్ డెప్త్ ఒక సిట్యుయేషన్ బేస్‌లో మనం ఎలా హ్యాండిల్ చేస్తాం ఒక సిట్యుయేషన్‌ని అని వాళ్ళు సిట్యుయేషన్ బేస్డ్ క్వెషన్స్ అయితే అడిగినారు. అండ్ నాకు ప్రీవియస్ జాబ్ ఉంది అంటే చేసినా కాబట్టి అలా అడిగినారు. సో, ఫ్రెషర్స్‌కి అయితే నాకు తెలిసి బీటెక్ ప్రాజెక్ట్స్‌లో ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసినారనే అడుగుతారు. సో, బీటెక్ ప్రాజెక్ట్స్ అయిపోయింది. ప్రీవియస్ జాబ్ ఎక్స్‌ప్లనేషన్ అయిపోయింది. జాబ్ డిస్క్రిప్షన్ నన్ను అడిగింది. నేను చెప్పిన అది అయిపోయింది. సో, నెక్స్ట్ కొన్ని అమెజాన్‌లోనే ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? అలాంటి క్వెషన్స్ అడిగిండు. నెక్స్ట్ ఆహ్, నువ్వు ఈ జాబ్ రోల్‌కి ఎలా ఫిట్ అవుతావు? అది అడిగిండు. నెక్స్ట్ ఇంకొకటేంటిది నీకంటే ఎక్సెల్ మీద అండ్ క నా నా ఇది ఒక నాన్ ఐటీ రోల్ కదా! సో, దానికి ఇలా ఇంట్రెస్ట్ ఉందా? ఇలాంటి క్వెషన్స్ అంతే కొన్ని అడిగిండు. ఆ తర్వాత జాబ్ గురించి అంటే నీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పమంటే నేను అడిగిన. సో, ఒకసారి ప్రాక్టికల్‌గా వర్క్ ఎలా ఉంటుంది అని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, చెప్పినప్పుడు ఆయనే అంటే మేము లైవ్‌లో ఎలాంటి వర్క్ చేస్తామనేది ఒకటి అంటే ఆ పేజ్ ఓపెన్ చేసి సో, ఈ వర్క్ అయితే మీరు చేస్తారని ఎక్స్‌ప్లెయిన్ చేసారు. సో, అప్పుడు మేము వీడియో చూస్తూ ఉండే అంటే వీడియోస్ అంటే ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌కి సంబంధించిన వీడియోస్ చూడాల్సి ఉంటుంది గోయా అసోసియేట్ అంటే. సో, అప్పుడు "నువ్వు ఎన్ని చూస్తావు?" అని అడిగితే మనకేం తెలుసు అప్పుడు ఎన్ని చూస్తామనేది. సో, నేను ఒక 100 చూస్తా ఒక డేలా అన్నా. తర్వాత 100 చూడడం కాదు ఒక రోజుకు 1500 నుంచి 2000 చూడాలన్నాడు. అప్పుడు అనిపించింది అమ్మా! అని. సో, తర్వాత అనిపించింది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఒక 1000 అండ్ 2000 దాటిపోతుంది. ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ పెరిగిన కొద్దీ అది నార్మల్ అనిపిస్తుంది. సో, మనకు తెలియదు కాబట్టి అప్పుడు అట్లా ఆన్సర్ ఇస్తాం. అండ్ ఇట్లానే జరిగింది. సో, తర్వాత చిన్న చిన్నవి మీకు రొటేషన్ షిఫ్ట్స్ ఇదంతా ఇంట్రెస్ట్ ఉంటదా? వైకాప్స్ రొటేషనల్ ఉంటది అంత ఇంట్రెస్ట్ ఉంటదా? అన్నాడు. నెక్స్ట్ ఓవర్ టైమ్‌కి గానీ, లొకేషన్ గానీ అదంతా అడిగిండు. సో, అవన్నిటికి కూడా యెస్ అని చెప్పేసిన. సో, వాళ్ళు మంచి ఫ్రీగా ఉంటారు. మీకు ఏం డౌట్స్ ఉన్నా అడగచ్చు. సో, ఇలా జరిగిపోయింది. అండ్
నా సజెషన్ ఏందంటే కొంచెం మంది ఫ్రెషర్స్‌కి ఎలాంటి క్వెషన్స్ అడుగుతారనేది కూడా ఇక్కడ కింద అటాచ్ చేస్తాను. చూడండి ఇక్కడ అంటే సైడ్‌కి ఇక్కడ ఫోటో అటాచ్ చేస్తాను. అక్కడ కూడా చూడండి. బట్ నేను ఒకసారి చెప్తున్నాను. సో, టెల్ మీ అబౌట్ యువర్‌సెల్ఫ్ అడుగుతారు. తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ అడుగుతారు. నాన్ టెక్నికల్ రోల్‌కి ఎందుకు ఇంట్రెస్ట్ ఉందని అడుగుతారు. నెక్స్ట్ సిట్యుయేషన్ బేస్డ్ క్వెషన్స్ అని అడుగుతారు. నెక్స్ట్ మోస్ట్ ఛాలెంజింగ్ సిట్యుయేషన్ ఇన్ యువర్ లైఫ్. సో, దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేసినాం. నెక్స్ట్ రోల్ మోడల్ గురించి ఒక 1 మినిట్ మాట్లాడమంటారు. నెక్స్ట్ నీకు ఈ పొజిషన్ బెస్ట్ ఫిట్ అవుతుందని ఎందుకు అనుకుంటున్నావు. అండ్ టీమ్ వర్క్లో నీకు ఇంట్రెస్టెడ్ ఉంటుందా వర్క్ చేయడం ఇండివిజువల్గానా. నెక్స్ట్ ఎందుకు నిన్ను మేము హైర్ చేసుకోవాలి. నెక్స్ట్ హాబీ గురించి 1 మినిట్ మాట్లాడాలి. సో, అమెజాన్కి సంబంధించి 16 లీడర్షిప్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో, వాటి గురించి కూడా మనం ప్రిపేర్ అయితే ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఇందులో నుంచి ఒక ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కూడా మనకైతే యూస్ఫుల్ అవుతుంది. సో, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో, బాగా టఫ్ ఏం జరగదు ఇంటర్వ్యూ. సో, మన మెయిన్ థింగ్ అంతా ఎగ్జామ్ క్లియర్ చేయడం అనేది ఉంటుంది. సో, ఇది వచ్చేసి నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత నాకు ఒక 5 డేస్కేమో కథం ఆఫర్ లెటర్ రిలీజ్ అయింది. సో, తర్వాత ప్రాసెస్ అంతా జరిగిపోయింది. ఇప్పుడైతే ప్రజెంట్ 1 ఇయర్ అండ్ 1.5 ఇయర్ అవుతుంది. సో, అమెజాన్లో గోయే వర్క్ చేస్తున్నాను. సో, ఈ వీడియోకి ఒక 500 లైక్స్ అలా వస్తే నెక్స్ట్ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్స్ అయిన వాళ్ళతోనే అంటే ఎలా ఒక రీసెంట్గా 1 ఇయర్ అయిన మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. సో, అతని ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మన ఛానల్లో ఆర్డర్ చేశాను. సో, 1 ఇయర్ అవుతుంది కదా గోయే అసోసియేట్ చేయబట్టి. సో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనం ఇంటర్వ్యూ చేసి మీకైతే మీ ముందుకైతే తీసుకొస్తాను. సో, టార్గెట్ అయితే ఒక 500 లైక్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. సో, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్లో మీకు ఎలాంటి రిలేటెడ్ కంటెంట్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలానే మంచి మంచి జాబ్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. బై బాయ్. ఆల్ ద బెస్ట్.